ఈరోజు మీకు ఒక సన్నివేశాన్ని లేక జరిగిన వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈరోజు ఎక్కడో చర్చిలో, ఒక లూథరన్ చర్చిలో ఇటీవల పాస్టర్కి మధ్య ఒక మత్సరము ద్వారాగా అక్కడ విభేదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే ఆ సర్వంలో ఉన్న ఆ పరిస్థితులని కొంతమంది యాంకర్లు వైరల్ చేయటం, అది అక్కడక్కడ పడి చాలా దూరం పోవటం. ఆదివారం రోజున చర్చిలో పాస్టర్ల మధ్య గొడవేంటి అని తెగ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అరాకుర ఎక్కడో చర్చిలో ఎప్పుడు జరగదు. వాస్తవంగా చర్చిల్లో జరిగే గొడవలు చాలా తక్కువ. కానీ చర్చిలో ఉన్నవారైనా ఇంకా ఇతర దేవాలయాల్లో ఉన్నవారైనా అందరి మీ మనుషులమే, మనమందరి మీ మనుషులమే కనుకనే సృష్టికర్తే ఆయన నరవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. సృష్టికర్త మనందరి కోసము నరవతారం ఎత్తాడు. సర్వ పాప మానవ జాతి అందరి కోసమును ఆయనే తన రక్తమును సిందించాడు. కానీ ఈరోజు పాస్టర్ల మధ్య ఏడో గొడవ జరిగింది అని తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే నేను చూపిస్తాను, ఒక దేవాలయంలో చూడండి ఎంత వయసులో ఉన్నారో వాళ్ళు, ఎలా గొడవ పెడుతున్నారో చూసిన తర్వాత నేను మీతో మాట్లాడుతాను. చిత్తగించండి. सामने ये तुम कमा रहे हो, ये तुम्हारी देने हो। వ్యాపారాలు చూసారా ఎలా గొడవ అవుతుందో? ఇదొక దేవాలయం, ఎలా కొట్టుకుంటున్నారు చూసారా? దేవుని చర్చిలో గొడవలు జరగటము చాలా తక్కువ. ఎక్కడో యేసు ప్రభు వారిని సంపూర్ణంగా ప్రేమించని వ్యక్తులు చాలా దేవుని మీద భయము లేకుండా ఉన్నవారు గొడవలకు దిగుతారు. కానీ దేవుణ్ణి స్పష్టంగా హృదయపూర్వకంగా ఆ భగవంతుణ్ణి ప్రేమించిన వారు వెనడు కూడా త్వరపడి మత్సరముతో మరి ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోవటము అనేది అది అసంభవం. లూథరన్ చర్చిలో ఉన్న వ్యక్తులు ఏ రీతిలో, ఏ పరిస్థితుల్లో అలా జరిగింది అంటే, అక్కడ మత్సరము ఏంటి? ఆ మత్సరం అంటే ఒకరి పట్ల ఒకరికి ఫస్ట్ దేవుని ఎదుట వారికి భయం అనేది లేదు. తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన యావత్తు మందనే కాయటానికి దేని యందు అదృశ్యుడిగా నిర్మించాడో ఆ యొక్క యావత్తు మందనే కాయటానికి దేవుడే తన స్వరత్వం ఇచ్చి ఒక అధ్యక్షుడిగా నిర్మించాడు. కానీ లూథరన్ చర్చిలో ఏం జరిగింది? అక్కడ హద్దులు మీరిపోయారు. అయితే నేనేం చెప్తానంటే, మనుషులు బలహీనులే, బలవంతుడైన వాడు సృష్టికర్త ఆయనే, సైన్యములకు అధిపతి యెహోవా. మానవ జాతి అంతటి కోసము ఆయనే ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము సిందించాడు. చూడండి, ఒక శ్లోకము ఇలాగ చెప్తుంది. ఏం చెప్తుంది? సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణము అవశ్యం తదరక్తం పరమాత్మేనా పుణ్యదాన
బలియాగం తదరత్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. సర్వ మానవజాతిని నిర్మించిన ఓ భగవంతుడా, నీవిస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక పుణ్యకార్యాల ద్వారాగా మా పాపం పోవటము అసంభవము. కనుక ఓ పరమాత్మ, నీవే వచ్చి మా కొరకు ప్రాణం పెడితే తప్ప మా పాపములు పరిహరింపబడవు. కనుక ఓ భగవంతుడా, నీవే వచ్చి మా కోసము